గౌరవనీయులు పూజ్యులు అనేటువంటి పప్పు లోకేష్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలే తట్టుకోలేకపోతున్నారా బాబు అంటే తెలంగాణలో కూడా ఇజ్జత్ తీసిండు రామోజీరావు. నిన్న పప్పు లోకేష్ గారు పలికిన కొన్ని వాక్యాలని ఆంధ్రప్రదేశ్ ఈనాడు పేపర్లో కాకుండా తెలంగాణ ఈనాడు పేపర్లో కూడా వేసిండు రామోజీరావు. అది చూసి నవ్వుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. ఏ వేసిండబ్బా అంటే ఈడ చూడండి ఏమంటున్నాడు, వైకాపాది రౌడీ సంస్కృతి అంటున్నాడు. ఎవరు? మన పప్పు లోకేష్ గారు. సరే, వైకాపాది రౌడీ సంస్కృతి అన్న విషయాన్ని పక్కన పెడితే నీ నాలెడ్జ్, నీ చిన్న బుర్రలో ఒక నాలెడ్జ్ ఉందా లేదా టెస్ట్ చేద్దాం. ఈయన ఎవరో గుర్తుపడతావా లోకేష్? వంగవీటి మోహన రంగా గారు, వంగవీటి రంగా గారు. ఈయన ఎట్లా చనిపోయిండు లోకేష్? ఈయనని చంపిన వాళ్ళు ఎవరు లోకేష్? అసలు నీకేమైనా తెలుసా? నీకైతే తెలియదు, అది అసాధ్యం. నీ ఎర్రబక్కులో కూడా ఉండదు, తెల్ల పేజీలే ఉంటాయి. మీ పిఆర్ టీంని అడుగు ఈయనని ఎవరు చంపిర్రు అని. దాని తర్వాత రౌడీయిజం గురించి నువ్వు మాట్లాడు. రౌడీయిజానికి బొడ్డు కోసి పేరు పెడితే అది టీడీపీ మీ అయ్యా. నువ్వు రౌడీయిజం గురించి మాట్లాడుతున్నావు. సరే, ఇక్కడ చూస్తే తల్లి చెల్లి నమ్మని జగన్ను జనం ఎందుకు నమ్మాలి? నమ్మకం గురించి నువ్వు మీ అయ్యా మాట్లాడు. సరే, నువ్వైతే అమాయకుడి పక్కన పెట్టి మీ అయ్యా మాట్లాడితే నమ్మకానికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఇట్లా ప్రామిస్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. వెన్నుపోటు ఈక్వల్ టు చంద్రబాబు నాయుడు. వెన్నుపోటు అని ఇప్పుడు కూడా గూగుల్లో కొడితే చంద్రబాబు నాయుడు ఫోటో వస్తుంది. అట్లాంటిది నువ్వు నమ్మకం గురించి మాట్లాడుతున్నావా? తల్లి చెల్లి గురించి మాట్లాడుతున్నావా? ఏమన్నా సిగ్గుందా? నమ్మకానికి నీ బ్లడ్కి అస్సలు పొంతన లేనే లేదు. నీకు నీ బ్లడ్కి వెన్నుపోటుకి పొంతన ఉంది. ఓకే, నెక్స్ట్, కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం కృషి. 2014లో గెలిచిన తర్వాత మళ్ళీ తిరిగి మీ అయ్య కార్యకర్తలను చూసిందే లేదు. నిన్ను అడ్డదారుల మినిస్టర్ని చేసిండు, మళ్ళీ నువ్వు కూడా చూసిందే లేదు. కార్యకర్తలని మర్చిపోయారు. అందుకే 2019లో స్వీపింగ్ మెజారిటీ 152 సీట్లు గెలిచింది వైఎస్ఆర్సీపీ. అర్థమైందా? అదే ఎగ్జాంపుల్ కార్యకర్తలని మీరు ఎట్లా చూసుకున్నారు అన్నది. నెక్స్ట్, శంకారామం సభల్లో లోకేష్. అది శంకారామం బంకారామం అర్థం కావట్లేదు. పోతున్నాడు, ఆ ఎర్ర డైరీ తీసుకొని పోతున్నాడు, అట్ట చూపిస్తున్నాడు. అది ఒకసారి తెరిచి చూపించారు. అది అందులో ఏమైనా రాసినవా? బొంగు ఏం లేదా? ఆ ఎర్ర డైరీ అసలు ఆ మధ్యలో నాకు కమెంట్ వచ్చింది. మన ఫ్రెండ్ ఒకరు, అన్న ఎర్ర డైరీ ఎప్పుడో వాళ్ళ అయ్యకి ఇచ్చిండన్న, మళ్ళీ ఈయనకెట్లు వచ్చింది ఎర్ర డైరీ అన్నాడు మన తమ్ముడు ఒకరు. అది నిజమే, వాళ్ళ నాన్నకి ఒక సభలో ఎర్ర డైరీ సమర్పణ చేసుకున్నాడు కదా, మళ్ళీ ఈయన చేతులకు ఎట్లా వచ్చింది ఎర్ర డైరీ? ఏందో ఆ డ్రామాలు ఏందో. ఇక్కడ చూడండి, జగన్ పదే సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధమో అర్థం కావట్లేదు. నీకు అర్థమైతే ప్రాబ్లం, కానీ అర్థం కాకపోతే ఏముంది ప్రాబ్లం బొంగులోది? నీ చిన్న బుర్రకి ఇది అర్థం కావడం చాలా కష్టం. దేనికి సిద్ధం అంటే తినడానికి సిద్ధం అనుకునేవు, పోయావు, బాగుండదు, మళ్ళీ పెట్టకుండా పంపిస్తాడు. ఆయన కొంచెం డైట్ ఫాలో అయ్యే మంచి. సిద్ధం అంటే అందుకు కాదు, ఎలక్షన్ల కోసం సిద్ధం అంటున్నాడు. సరే, తాము సిద్ధంగా లేమని రాప్తాడు సభలో వైకాపా నేతలు కార్యకర్తలు తేల్చి చెప్పారు. జనరల్గా లోకేష్కి తాగే అలవాటు ఉందా నాకు తెలియదు. మీరు ఎవరన్నా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. లోకేష్కి తాగే అలవాటు ఉందా? ఎందుకంటే రాప్తాడు సభ చూసి రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు కాదు, దేశమే పరేషాన్ అయిపోయింది. అసలు వచ్చిన ప్రజల్ని చూసి, ఆ వీడియోలు చూసి నేషనల్ లెవెల్లో చర్చిస్తున్నారు. ఈయనేమో రాప్తాడు అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఏమో తాగి పండుకున్నాడు అయిందని డౌట్ వచ్చింది. జనరల్గా అయితే చూడడానికి మంచి తాగే అలవాటు లేనట్టే ఉంది, కానీ మీరు చెప్పండి ఉందా అని. మద్యం డబ్బులు ఇచ్చి తరలించిన జగన్ ప్రసంగం వినేందుకు ఆసక్తి చూపలేదు. మద్యం ఇచ్చి డబ్బులు ఇచ్చి తరలించడం అన్నది అది మీకు వెన్నతో పెట్టిన విద్య. దేంతో? వెన్న తినే వెన్న కాదు, తినే వెన్నే, సారీ, వెన్నతో పెట్టిన విద్య. అది ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ప్రజలు వచ్చి స్థలాలు లేక, నిలబడడానికి లేక ఏమంటారు క్యూలు కడితే ఆ క్యూలు చూసి వీడియోలో చూసిన మాకే చక్కర వచ్చింది. ఏం మాట్లాడతారో. సరే, నెక్స్ట్, మధ్యలో వెళ్ళిపోతున్న వారిని వీడియో ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తుంటే వైకాపా రౌడీలు దారుణంగా కొట్టారు. అది ఆ పార్టీ సంస్కృతి అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. అయ్యా, కొట్టిర్రు ఫోటో జర్నలిస్ట్ని. ఆల్రెడీ నేను దీని మీద నిన్న కూడా లైవ్లోనే మాట్లాడినా. ఎవరైనా సరే జర్నలిస్ట్ని కొట్టడం తప్పు. అందరికీ ఒకటే విషయం, జర్నలిస్టుల మీద చేయి చేసుకోకూడదు. కానీ అక్కడ విషయము ప్రజలు మధ్య నుంచి వెళ్ళిపోతుంటే ఫోటోలు తీసినందుకు కాదు.
విషయం ఏంటంటే, అరే మీరు నిజాలు చూపించట్లేదురా బాబు మీ ఛానళ్ళల్లో, నిజాలు చూపియండి అని చెప్పేసి ప్రజలు చెప్తే ఈయన ఏదో డైలాగులు కొడితే ఆ మాటలు పెరిగి కొట్టేదాకా వచ్చింది. అంతేగాని ప్రజలు వెళ్ళిపోతారు. అరే ఆ నిలబడికి ప్రేస్ లేక మీ ఫోటో జర్నలిస్తే మొత్తం కాళ్ళు వాసినాయి, కాళ్ళు మొత్తం తొక్కేస్తుంటే ప్రజలు జనాలు. ఏం మనిషికి ఏం తెలుసు. సరే, ఆ సంస్కృతి చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి సభలు పెట్టి 4 మంచి మాటలు అభివృద్ధి పనులు గురించి చెప్పకుండా చంద్రబాబు పేరుని జపిస్తున్నారు. గంట ప్రసంగంలో చంద్రబాబు పేరు 100 సార్లు పలికారు. నువ్వు ఇచ్చిన ఇదేదైతే ప్రసంగం ఉందో ఇందులో నువ్వు డెవలప్మెంట్ గురించి బొంగు ఏం మాట్లాడినావు? నువ్వు మాట్లాడింది వైసీపీ, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ లీడర్లు, వాళ్ళు ఇచ్చేసిర్రు, వీళ్ళు ఇచ్చేసిర్రు అని చెప్పేసి సొల్లేగా నువ్వు మాట్లాడింది. నీ డెవలప్మెంట్ గురించి ఏమైనా మాట్లాడినావా? నువ్వు మాట్లాడవు, పక్కవాడు మాట్లాడలేదు అని చెప్పేసి అయినా మాట్లాడేది బొంగులోది. డెవలప్మెంట్ ఆడ కనిపిస్తుంది. అర్థమైందా? ఎడ్యుకేషన్లో అరే సిగ్గు లజ్జ ఉండాలి మనకి ఈ విషయం డిస్కస్ చేయడానికి. ఎడ్యుకేషన్లో కేరళ నెంబర్ 1, కేరళ స్థానం. సరే నువ్వు స్టాన్ఫర్డ్ కదా, నీకు తెలిసి ఉంటుంది కదా. ఎడ్యుకేషన్లో కేరళ స్థానం ఏంది? ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేరళని బీట్ చేసిందా లేదా? నేషనల్ మీడియాలో వచ్చిందిరా బాబు. ఎన్డీటీవీ లాంటి, ఎన్డీటీవీ ఆస్తకు, సారీ ఏదో ఇంగ్లీష్ ఛానల్, అది ఆస్త కాదు, ఇంగ్లీష్ ఛానల్, నేషనల్ ఛానళ్ళల్లో వచ్చింది. నువ్వు ఈడ వేసి పడుకుంటువి. నీకేం తెలుస్తుంది చెప్పు? అప్పుడప్పుడు కొంచెం చదువు లేదు, సంధ్య లేదు. ఏమనంటే స్టాన్ఫర్డ్ అంటాడు. ఏం స్టాన్ఫర్డో ఎంతో. ఓకే, ఇక్కడ చూస్తే గంట ప్రసంగాలు. ఓకే, చేసిందేమీ లేకే ప్రతిపక్షాలపై పడ్డారు. చేసిందేమీ లేకపోతే రిజల్ట్ యాంచ్ వచ్చింది లోకేష్, నాకు అర్థం కాదు. రిజల్ట్ ఎప్పుడన్నా ఆలోచించినవా రిజల్ట్ యాంచ్ వచ్చినాయని? చిన్నపిల్ల ఓ పని చేయి, ఇవాళ ఏంటి 20వ తారీఖు కదా, రేపు 21. రేపు పొద్దున లే, ఏదన్నా ఊరికి పో, ఒక్కడిగా పో. నిన్ను ఎవడేం పిక్తాడు కానీ బొచ్చు నేను గుర్తుపట్టేటో లెవెలు. ఏదైనా ఊరికి పో, కార్లో పోకుండా హెల్మెట్ పెట్టుకుని 2 వీలర్ మీద పో. ఎవరన్నా చిన్నపిల్లలు స్కూల్కి పోతుంటారు, ఆ పిల్లల్ని పిలిచి అడుగు, ఏమబ్బా మీ జగన్మామ ఏం చేసిండు మీకు అంటే ఆ చిన్న పిల్లలు నీ మీద గాండ్రించి ఉమ్మేసేటట్టు సమాధానం చెప్తారు. సరేనా? చేసింది ఏముందో చేసింది ఏం లేదో పెద్దోళ్ళని వదిలిపెట్టు, ప్రతిపక్షాలను వదిలిపెట్టు, నన్ను పార్టీలను వదిలిపెట్టు, నువ్వు డైరెక్ట్గా చిన్నపిల్లలను అడుగు, వాళ్ళే బాగా చెప్తారు. ఇక్కడ చూసుకుంటే ఓకే అని దుయ్యబట్టారు. ఓకే, సోమవారం ఏపీలోని విశాఖ, ఉత్తరం, గాజువాక, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల్లో నిర్వహించిన శంఖారావం సభల్లో లోకేష్ మాట్లాడుతూ వైకాపా గుర్తు ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి, రైతులు, కార్మికులు, గుత్తేదారులు ఉరి వేసుకోవడానికే ఫ్యాన్ ఉపయోగపడింది. ఊకే గాలి మాటలు, ఊకే. సరే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైలాగ్ కొట్టిండు, నాకెందుకు బాగా నచ్చిందబ్బా. అంటే లీడరే ఉంటాడు, ఊకే గాలి మాటలు మాట్లాడేటోడు, గాలి మాటలు మాట్లాడేటోడు. ఏమన్నాడు? ఫ్యాన్ ఇంట్లో ఉంటుంది, సైకిల్ బయట ఉంటుంది, అదేదో గ్లాసు ఛాయ్ తాగినాక సింక్లో ఉంటుంది. కథం 10 మాటలు ఎందుకు, ఒక్క మాటలో మొత్తం చెప్పేసాడు. ఎవరిని ఆడబెట్టాలో క్లియర్గా చెప్పేశాడు. అర్థమైందా? అది ఫాలో అయిపోతున్నారు ఈసారి జనాలు. కానీ ఒక్క విషయం మాత్రం నేను క్లారిటీగా చెప్తున్నా మీకు పప్పు లోకేష్ గారు, ఏంటి అంటే ఈసారి గనక ఎలక్షన్ రిజల్ట్ కొంచెమన్నా కింది మీదికి అయిందో నువ్వు మీ అయ్యా దెబ్బకు సామాన్ చదువుకొని రాష్ట్రం కాదు దేశం వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఇది మాత్రం కంపల్సరీ. నువ్వు ఎవరితోటి పొట్టు పెట్టుకో, నువ్వు ఏం పీకినా కూడా ఈసారి ఎలక్షన్ రిజల్ట్ కొంచెమన్నా అటు ఇటు అయితే నీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇది మాత్రం నేను చెప్తున్నా, ఒకసారి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒక రైతులంట ఊరేసుకోవాలంట. ఏం బీకినావు నువ్వు రైతుల కోసం? నువ్వు ఉన్నావుగా. అరే ఇంకో విషయం నాకు అర్థం కాదు, రైతుల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నాకు గుర్తొచ్చింది. అరే రైతులని కాల్చి చంపిన చరిత్ర రా బాబు మీ నాన్నది. రైతులని కాల్చి చంపిన చరిత్ర మీ అయ్యది. వ్యవసాయం వేస్ట్ అన్నాడు. వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో, పోయి చూసుకో. నీకు అస్సలు తెలియదు, నువ్వు పెద్దగానే ఉండే కానీ నీకు లేకుండే. ఒకసారి చూసుకో, వ్యవసాయం వేస్ట్ అన్నాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పంచ కట్టుకొని బయలుదేరితే దెబ్బ కాంగ్రెస్ గుద్దిరు అందరూ. ఇంట్లో పోయి కూర్చున్నాడు మీ అయ్య. రైతులను కాల్చి చంపి ఈరోజు రైతుల గురించి నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే సిగ్గు అన్నది ఇక వదిలే. నాకే సిగ్గు అవుతుంది, నీకు సిగ్గుందా లేదా చెప్పి. సరే, ఇక్కడ చూసుకుంటే ఏపీ రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో
కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉంది. 5 ఏళ్లలో 35,000 మంది ఫ్యానుకు ఉరేసుకున్నారు. నవరత్నాల పేరిట నవమోసాలకు పాల్పడుతున్నాడు జగన్. అచ్చా, ఏపీ రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో, కౌలు రైతుల 3వ స్థానంలో అంట. రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉంది. అయితే నేను ఒకటే విషయం అడుగుతున్నా, ఏంటంటే ఈ 2వ స్థానం 3వ స్థానం వచ్చేసి నువ్వు మీ అయ్యా ఇద్దరు ఇంట్లో కూర్చొని రాసుకొచ్చిర్రా? ఏదైనా చూపిస్తావా దీని డీటెయిల్స్? ఓసారి చూపిస్తే మేము కూడా తెలుసుకుంటాంగా. రెండవది 35,000 మంది ఫ్యాన్కు ఊరేసుకున్నారు. ఆడ ఉండి చూసినట్టు ఏం చెప్తున్నావేంది లోకేష్? నాకు అర్థం కాదు. ఈ 35,000 మంది డేటా ఇస్తావా? ఊకే పిఆర్టీ మీ వెనకాల ఉన్నోడు ఏదో రాసిచ్చిండు, నువ్వు నిలబడి ఏదో చదువుతున్నావు కాదు. సడుగులు జారిపోతాయి ఇట్లాంటి విషయాలు తప్పు మాట్లాడితే. అది కూడా కొంచెం చూసుకో. నెక్స్ట్, నవరత్నాల పేరిట నవమోసాలు పాల్పడు. మోసం అనగరా బాబు. మోసానికి వేరే పేరే చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు గారు గుర్తున్నారా నీకు లోకేష్? సంవత్సరానికి బర్త్డేకి, ఆయన డెత్ యానివర్సరీకి పోయి ఇట్లా దండం పెట్టుకుని వస్తావుగా. ఆ ఎన్టీ రామారావు గారు ఎట్లా చచ్చిపోయారు? ఆయన చావుకు కారణం ఎవరు? ఒక్కసారి గుర్తు చేసుకో. ఈ మోసాన్ని అక్కడ ఫిట్ చేయి. చంద్రబాబు నాయుడు మోసం ఏ మంచిగా ఫిట్ అవుతున్నాయిలే. నువ్వేమంటావు దీని గురించి? ఓ పాలు ఆలోచించు. ఇక్కడ చూసుకుంటే రాజధాని జలయజ్ఞం, పోలవరం, మద్య నిషేధం, సిపిఎస్ హామీలపై మాట తప్పారు. సిపిఎస్, ఈ రాజధాని, సరే పోలవరం, మద్య నిషేధం, నీకు ఇవన్నీ నాలెడ్జ్ లేవు. కానీ పోలవరం సెంట్రల్ చేతిలో ఉంది, రాజధాని ఆ విషయం 3 రాజధానులు దాని మీద వర్కౌటే చేసారు. సరే ఇదంతా వదిలే. 2014లో రైతులకు రుణమాఫీ గుర్తుందా? సిగ్గు శర అంతా వదిలే. 2014 మేనిఫెస్టో యాడుంది చెప్పు. 2014 మేనిఫెస్టో యాడుంది? నీ వెబ్సైట్లోకి వెళ్ళి ఎందుకు పీకేసినావు? ఎందుకు తీసేసినావు 2014 మేనిఫెస్టో? ఎందుకు తీసేసినావు అంటే భయం. 2014 మేనిఫెస్టో ఎందుకు తీసేసినావు అంటే భయపడి తీసేసినావు. 2014లో నేను చాలా హామీలు ఇచ్చిన, ఆ హామీలు ప్రజలు ఇప్పుడు నా గల్లా పట్టుకుని నంతారు అని చెప్పేసి భయపడి అసలు నీ టీడీపీ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ హామీలని, అంటే ఆ మేనిఫెస్టోని తీసేసినావు. నువ్వు వచ్చి అలా మోసాల గురించి, మాట తప్పడాల గురించి మాట్లాడుతున్నావా? ఏమన్నా ఉందా? సరే, నెక్స్ట్, పేదలకు 30 లక్షల ఇల్లు నిర్మిస్తామని చెప్పి 3,000 పూర్తి చేయలేదు. అయినా 99% హామీలు అమలు చేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటు. నువ్వు నీ 2014 మేనిఫెస్టో తీసుకురా, నేను 2019 జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో తీసుకొస్తా. ఇద్దరం ముందర కూర్చుందాం. నేనే వస్తా. ఆడెవడో ఎందుకు బొచ్చులు ఏమొద్దు, నేనే వస్తా. వచ్చి నేను పెన్ను తీసుకొస్తా, నీ కాడ పెన్ను లేకపోతే నేను తీసుకొస్తా. మనం టిక్కులు పెట్టుకుందాం. 2014 మేనిఫెస్టోలో మీ అయ్యే ఎన్ని నెరవేర్చిండు, 2019 మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నెరవేర్చారు, టిక్కు పెట్టుకుందా పోదాం. సరేనా? దాన్ని టోటల్ పర్సంటేజ్గా మనం మార్చి ప్రజల ముందర పెడదాం. తర్వాత ఎవడి మీద ఊస్తాడో ఒక్కసారి చూసుకుందాం. ఊకే గాలి మాటలు చెప్పడం కాదు. ప్రజలు గల్లా పట్టుకుంటారని భయపడి మేనిఫెస్టోని చేసేసిన వెబ్సైట్లోకి వెళ్ళి అంత పిరిగోడివి నువ్వు ఇక్కడికి వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. గుడ్డు ఇస్తావు, గుడ్డు వద్దులే, తిట్లు వస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే 99, ఓకే, వై నాట్ 175 అంటూ జగన్ను ఈ హామీలపై ప్రజలు ప్రశ్నించాలి. మా నమ్మకం నువ్వే జగన్ అని ఇండ్లకు స్టిక్కర్లు వేస్తున్నారు, కానీ సొంతింట్లో తల్లి చెల్లి అతన్ని నమ్మడం లేదు. మనం ఎలా నమ్ముతామంటున్నాడు. సరే, తల్లి చెల్లి నమ్మటం లేదా, అది ఆ విషయం పక్కన పెడితే, మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పేసి ప్రజలు ఎందుకు అంటున్నారో తెలుసా ఈ మాట? ఎందుకు అంటే నమ్మకం ఈజ్ ఈక్వల్ టు రాజశేఖర్ రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు. నమ్మకం ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి గారు. అర్థమైందా? వెన్నుపోటు ఈజ్ ఈక్వల్ టు చంద్రబాబు నాయుడు. అర్థమైందా? మాట తప్పడం లేదంటే మోసం ఈజ్ ఈక్వల్ టు చంద్రబాబు నాయుడు. అది అందుకే ప్రజలు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా. మాట ఇచ్చి నిలబడ్డోడు ఎవడో, మాట ఇచ్చి మాట తప్పినోడు ఎవడో అందరూ చూసారు. రైతులను ఎట్లా కాల్చి చంపింది చూసారు, వ్యవసాయం వేస్ట్ అన్నది చూసారు. అదేదో నేను ఏదో ఒక వీడియో నాకు తమ్ముడు పంపించిండు. ఆ వీడియోలో నేను ఏదో అన్నాడు, నాకు గుర్తులేదు, అది కామెడీ వీడియో. అది యాక్చువల్గా చూస్తే
సార్ మీకు ఈ ప్లాన్ ఏదో ప్లాను అని చెప్పేసి జర్నలిస్ట్ ఆ వీడియోలు అడిగితే నేను ఫ్యూచరిస్ట్ అన్న వర్డ్ యూజ్ చేయలేదు, ఏదో వర్డ్ నాకు రావట్లేదు, మీకు ఏమైనా గుర్తుంటే మీరు కమెంట్ చేయండి. నేను ఫ్యూచర్ని సెన్స్ చేస్తా, నాకు ఏ కంపెనీ అక్కర్లేదు, ఎలక్షన్లలో నేను ఆ ఐప్యాక్ అవన్నీ వాడను, నేనే ఒక ఫ్యూచరిస్ట్ని అని చెప్పేసి డైలాగులు కొట్టిండు మీ అయ్యా. నువ్వు ఈ సొల్లు మొత్తం తీసుకొచ్చి రోజు ఎవడో రాసిచ్చిన సొల్లు చదవడం కాదు, గుడ్లు పంచడం కాదు, మాట మీద మీ అయ్యా ఎట్లో నిలబడలేకపోయిండు. అట్లీస్ట్ నువ్వన్నా ప్రయత్నించు. ఎందుకంటే క్రెడిబిలిటీ అనేది ఒక రాత్రిలో రాదు. క్రెడిబిలిటీ అనేది రోజు రోజుకి ఒక్కొక్క మెట్టులాగా సంపాదించుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు కొన్ని సంవత్సరాల పాటు ఆయన ప్రతిపక్షంలో ఉండి ఆయన పవర్లోకి వచ్చినాక ఒక్కొక్క మాట అన్న ప్రతి మాట అన్నదానికంటే ఎక్కువ అర్థమైంది. ఆరోగ్యశ్రీ అన్నది లేదు, ఆయన ఎప్పుడు ఎవరికి హామీ ఇవ్వలే ఆరోగ్యశ్రీ గురించి. కానీ ప్రజల కష్టాలు చూసి లేదు నా ప్రజలకు కావాల్సింది వైద్యము, లక్షలు కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టలేరు అని చెప్పేసి పేదోడిని గుడిసెలో, అరే సిగ్గుచెట్టు గుడిసెల ఇన్ని బియ్యం లేని పేదోడిని కేర్ హాస్పిటల్, యశోద హాస్పిటల్, అపోలో హాస్పిటల్కి, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించాడు. అది దమ్ము ధైర్యం. అర్థమైందా? పక్క బెడ్లో కోటీశ్వరుడు, ఇటు పక్క బెడ్లో కోటీశ్వరుడు, ఇక్కడ ఏం లేని పేదోడు ఈ బెడ్ మీద అందరూ సమానంగా ఇట్లా పడుకున్నారు. ఎక్కడ? కేర్ హాస్పిటల్లో. అది రాజశేఖర రెడ్డి గారు, అది క్రెడిబిలిటీ. అట్లా పెరుగుతుంది మనిషి వాల్యూ. అది పెంచుకో. మీ నాన్నని ఫాలో అయినామంటే ఏదో ఒకరోజు మొత్తం చిల్లరగాళ్ళలాగా మిగిలిపోతాం. అందుకే ఫాలో అవ్వకు. తప్పకుండా ఈ విషయం మీద మీరు కమెంట్ చేయండి. ఈ మొత్తం విషయం మీద ఇంకో ఇంపార్టెంట్ విషయం అండి, నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ద మీడియా రిపోర్ట్ది. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో దరిద్రంగా 100-130 మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు. కొంచెం దయచేసి కింద లింక్ పెడుతున్నా, ఆ ఇన్స్టాగ్రామ్కి పోయి అక్కడ కూడా నన్ను ఫాలో చేసుకోండి. అది చూడడానికి చాలా సిగ్గేస్తుంది. యూట్యూబ్లోనేమో ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉండి అక్కడ కూడా అంతే కష్టపడుతున్నాను నేను, కాకపోతే సబ్స్క్రైబర్లు దొరుకుతలేరు. తప్పకుండా అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొత్తం విషయం మీద మీరేమనుకుంటున్నారో అని తప్పకుండా కమెంట్ చేయండి. మన ఛానల్ మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.